టు ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం డేటా టేబుల్లో ఉన్న యాక్షన్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? అంటే డేటా టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, రోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, కాలమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, రోని ఎలా డిలీట్ చేయాలి, కాలమ్ని ఎలా డిలీట్ చేయాలి, రోని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్పెసిఫిక్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్పెసిఫిక్ వాల్యూని ఎలా అప్డేట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు రిమైనింగ్ యాక్షన్స్ ఏమి ఉన్నాయో అవి నేర్చుకుందాం. ఓకే, సో రిమైనింగ్ యాక్షన్స్ ఏమున్నాయి మనకి? రిమైనింగ్ యాక్షన్స్ అంటే డూప్లికేట్ రోస్ అయిపోయింది. క్లియర్ డేటా టేబుల్. క్లియర్ డేటా టేబుల్ అంటే ఏం చేస్తుంది? డేటా టేబుల్ మొత్తం ఎంప్టీ చేస్తుంది, రైట్? సో నేను ఇంకో టేబుల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, కాలమ్ నేమ్ సేమ్, నేమే ఉంచుతుంది, ఏజ్, వన్ మోర్ కాలమ్ నేమ్ వచ్చి కంపెనీ, అండ్ వన్ మోర్ కాలమ్ నేమ్ వచ్చి కొత్తగా ఫోన్ నెంబర్ యాడ్ చేస్తుంది. ఓకే, ఓకే, దీని తర్వాత రోస్ యాడ్ చేస్తాం. రో వచ్చి రో, థర్డ్ రో కాలం, ఏజ్. ఓకే, ఏజ్ వచ్చి 28, కంపెనీ వచ్చి రో, సెకండ్, అండ్ ఫోన్ నెంబర్స్ ర్యాండమ్గా నెంబర్స్ తీసుకో. ఓకే, చూడండి, ఇది ఒక టేబుల్ నేమ్ వచ్చి నేమ్ డీటెయిల్స్, ఇంకో టేబుల్ వచ్చి డేటా టేబుల్, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఏం చేస్తున్నాను? షార్ట్ టేబుల్ చేస్తున్నాను. షార్ట్ టేబుల్ అంటే రైట్, నేను డేటా టేబుల్ చేస్తున్నాను. దాంట్లో బై నేమ్ని బట్టి కానీ ఇండెక్స్ని బట్టి కానీ, ఫీల్డ్ నేమ్స్ని బట్టి కానీ, లేదంటే రో ఇండెక్స్, రో 1 2 3 4 దాన్ని బేస్ చేసి. సో నేను నేమ్ తీసుకుంటున్నాను. నా కాలమ్ నేమ్ వచ్చి నేమే కాబట్టి దాన్ని ఇస్తున్నాను. ఇద్దరు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మీరు చూస్ చేసుకోండి. ఇద్దరు అసెండింగ్ కావాలో డిసెండింగ్ కావాలో. నేను అసెండింగ్ చేసుకున్నాను, సేవ్ చేస్తాను. ఓకే, దీన్ని రన్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది? రెండు టేబుల్స్ క్రియేట్ అవుతాయి. ఆ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత డేటా టేబుల్ ఉన్న ఆర్డర్ అనేది బేస్డ్ ఆన్ నేమ్ని బట్టి మనకి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకేనా? రైట్, రైట్, ఇది ఓకే, రైట్. ఓకే, లేదు దీన్ని డిసెండింగ్లో పెట్టాను అనుకో. ఓకే, మీకు అర్థం అవడం కోసం డిస్ప్లే మెసేజ్. సారీ, చాను. ఎవ్రీథింగ్ అలాగే ఉంచు. రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ టేబుల్ 1 వచ్చి నేమ్ టేబుల్ క్రియేట్ అవుతుంది, టేబుల్ 2 వచ్చి డేటా టేబుల్ క్రియేట్ అవుతుంది. షార్ట్ అంటే మనం టేబుల్లోని డేటాని షార్ట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్. చూడండి, మనకేంటి? ఇంతకుముందు మనకి హేమంత్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు తేజ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం ఏమి ఇచ్చాం? డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాం. సో లాస్ట్ నుంచి ఫస్ట్కి. అయిపోయిన తర్వాత డేటా టేబుల్లో నెక్స్ట్ యాక్టివిటీ
షార్ట్ టేబుల్ అయిపోయింది. ఫిల్టర్ డేటా టేబుల్. ఈ ఫిల్టర్ డేటా టేబుల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఫిల్టర్ అంటే ఇప్పుడు మనకి లార్జ్ సెట్ ఉంది. ఒక 1000 రోస్ లేదు 50,000 రోస్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటా టేబుల్ ఉంది, లేదంటే ఎక్సెల్ షీట్ ఉంది. సో మనం ఏంటి స్పెసిఫిక్ రిలేటెడ్ కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే స్పెసిఫిక్ కాలమ్ని మనకు కావాలి, ఆ టేబుల్ ఉందో లేదో చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఈ ఫిల్టర్ డేటా టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నేను డేటా టేబుల్ అని ఇస్తున్నాను. అండ్ ఫిల్టర్ చూడండి, ఇక్కడ ఫిల్టర్ ఏం అప్లై చేస్తున్నాను, ఇక్కడ చూడండి కండిషన్స్ ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, greater than equal, less than equal, contains, do not contain, is empty, is not empty, start with, end with, so does not with, is blank. ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో దీంట్లో నేను యూజ్ చేసే ఆపరేటర్ ఏంటంటే నేమ్ తీసుకుంటున్నాను. నేమ్ ఈక్వల్ టు దేనికి మ్యాచ్ అవ్వాలి, హేమంత్. ఓకే డన్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికి మ్యాచ్ అయితేనే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఎందుకంటే నేను డేటా టేబుల్ తీసుకున్నాను. డేటా టేబుల్లో హేమంత్ అనేది ఉంది కదా, చూడండి రన్ చేయండి. ఇక్కడ చూసారా ఫిల్టర్ డేటా టేబుల్లో నాకు ఒక రోనే వచ్చింది కదా, రైట్. ఫిల్టర్ రోలో హేమంత్ కావాలన్నా హేమంత్ ఒక రోనే తీసుకున్నాను. సో లైక్ దట్ మీరు ఏదైనా డేటాని ఫిల్టర్ చేయడానికి లేదు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫిల్టర్ డేటా టేబుల్ అనేది యూజ్ చేస్తారు. కమింగ్ టు ద మెర్జ్ డేటా టేబుల్. మెర్జ్ అనేది ఏంటంటే రెండు డేటా టేబుల్ని కలుపుతుంది అనమాట. అంటే ఫస్ట్ టేబుల్ని సెకండ్ టేబుల్ని కలుపుతుంది. సో నేను డేటా టేబుల్ ఇస్తున్నాను ఫస్ట్ది, సెకండ్ దాంట్లో ఎంపీ టేబుల్ ఇస్తున్నాను. ఇన్ కేసు ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. యాడ్ ఎక్స్ట్రా కాలమ్స్, ఇగ్నోర్ ఎక్స్ట్రా కాలమ్స్, ఇగ్నోర్ ఎక్స్ట్రా కాలమ్స్, ఎర్రర్ ఆన్ ఎక్స్ట్రా కాలమ్స్. ఇన్ కేసు ఎర్రర్ ఆన్ ఉంది ఎక్స్ట్రా కాలమ్స్ మీద అంటే అది ఫైండ్ అవుట్ చేయడానికి. ఇన్ కేసు రెండు టేబుల్స్ మనం మెచ్ చేసినప్పుడు దాంట్లో టేబుల్ డేటా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఎర్రర్ వస్తుంది కదా. సో ఆ ఎర్రర్ రావడానికి. అండ్ ఇగ్నోర్ అంటే ఆ ఎక్స్ట్రా కాలమ్స్ని ఇగ్నోర్ చేసేది, లేదు ఆ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేసుకోవడానికి. సో నేను యాడ్ ఉంచాను, సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఓ డేటా టేబుల్ ఇంటూ ద డేటా టేబుల్. ఈ ఫస్ట్ మనం ఏదైతే టేబుల్ తీసుకున్నామో దాంట్లోకి డేటా మొత్తం మెర్జ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ రెండు టేబుల్స్ కలిపి ఒక టేబుల్లో డేటా అనేది వస్తుంది మరి. ఓకేనా. సో దానికోసం మనం ఈ మెర్జ్ డేటా టేబుల్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనం డిఫరెంట్ టేబుల్స్ మీద యూజ్ చేసినప్పుడు ఆ డేటాని మెర్జ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రెండు టేబుల్స్ని ఇలా మెర్జ్ చేసేసుకుంటాం. ఓకే చూడండి, సారీ సరే ఇక్కడ చూడండి, సిటీ డిజిగ్నేషన్ లైక్ దట్. ఇక్కడ చూసారా. సో దీనికి మ్యాచ్ అవ్వాల. ఇక్కడ కాలమ్ నేమ్ డిఫరెంట్, ఒక్క నేమే యూనిక్గా ఉంది, రిమైనింగ్ వాల్యూస్ అని డిఫరెంట్. సో అందుకనే ఇవి ఉంచింది, ఇవి ఉంచింది. ఓకే, జాయిన్ డేటా టేబుల్. ఈ జాయిన్ డేటా టేబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ టేబుల్ డేటా టేబుల్, సెకండ్ టేబుల్. ఇక్కడ జాయిన్స్లో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, ఫుల్ జాయిన్. ఫుల్ జాయిన్ అంటే రెండు టేబుల్ మొత్తం ఏ డేటా ఉందో అది వచ్చేస్తుంది. ఇన్నర్ అంటే రెండిట్లో ఉన్న కామన్ వాల్యూనే టేబుల్స్లోకి వస్తాయి. లెఫ్ట్ అంటే లెఫ్ట్ టేబుల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇది రైట్ టేబుల్లోకి యాడ్ అయిపోతాయి. ఓకే, నేను ఫుల్ జాయిన్ తీసుకున్నాను అనుకోండి. ఫుల్ జాయిన్ తీసుకున్నప్పుడు సో నాకు ఇక్కడ కాలమ్ నేమ్ ఈక్వల్ చేసినప్పుడు నాకేమవుతుంది, డేటా మొత్తం అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, జాయిన్ అయిపోతుంది. సో జస్ట్ రన్ చేయండి. చేసినప్పుడు మనకేమవుతుంది, చూసారు జాయిన్ డేటా టేబుల్ వచ్చిందా, మొత్తం దీంట్లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ కన్వర్ట్ టేబుల్ ఇంటూ ఏ సిఎస్వి టెక్స్ట్ ఫార్మాట్. దీంట్లోకి మనం చేసినప్పుడు అంటే మన దగ్గర ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ ఏమవుతుందంటే టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబులర్ ఫార్మాట్,
నాకు ఇక్కడ CSV టెక్స్ట్ వస్తుంది, రైట్? యూజ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే డేటా టేబులర్ ఫార్మాట్లో ఉన్న డేటాని టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేస్తాం. సో ఎందుకంటే ఒక్కోసారి మనం నెంబర్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్స్ యూజ్ చేసినప్పుడు దాని మెమరీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇంక్రీజ్ అయినప్పుడు మనం డేటా స్టోరేజ్ అనేది టూ మచ్ వస్తుంది. ఆ టైంలో మనం ఏం చేయలేం. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే టేబుల్ని మెమరీ కన్జంప్షన్ రెడ్యూస్ చేయడానికి టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేస్తాం. ఏంటి, మనకి డేటా టేబుల్ టెక్స్ట్లోకి వచ్చింది. సో యాక్టివిటీ ఏముంది, రీడ్ టెక్స్ట్ ఫ్రమ్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ CSV టెక్స్ట్ ఉంది కదా, CSV టెక్స్ట్ని ఇన్పుట్గా ఇచ్చి నేను ఫైనల్గా ఏం చేస్తాను, టేబుల్ తీసుకుంటాను. ఓకే, రైట్? ఇది టేబులర్ ఫార్మాట్లోకి వచ్చింది, ఇది టెక్స్ట్ ఫార్మాట్. అంటే మనం టెక్స్ట్ నుంచి టేబుల్లోకి కానీ టేబుల్ నుంచి టెక్స్ట్లోకి కానీ ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనకి డేటా టేబుల్లో ఒక యాక్షన్లో ఉంది. ఓకేనా? ఫైనల్గా ఈ క్లియర్ డేటా టేబుల్ అంటే ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎంప్టీ చేసేస్తుంది. ఏదో ఒక డేటా టేబుల్ ఇచ్చాను అనుకోండి, ఈ డేటా టేబుల్ తీసుకున్నాను. ఓకే, ఈ డేటా టేబుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డేటా మొత్తం క్లియర్ అయిపోయి నాకు ఎంప్టీ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డిస్ప్లే మెసేజ్ డేటా టేబుల్ ఉంది కదా, జస్ట్ రన్ చేయండి. రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, సారీ, ఇక్కడ చూడండి ఎంప్టీ టేబుల్ వచ్చిందా. అంటే ఏమవుతుందంటే క్లియర్ యూజ్ చేసినప్పుడు మనకి డేటా మొత్తం వానిష్ అయిపోతుంది. ఓకే, సో ఇది డేటా టేబుల్ యొక్క యాక్టివిటీస్. ఓకే, ఇవన్నీ డేటా టేబుల్ యూజ్ చేసినప్పుడు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్లీ లార్జ్ డేటా సెట్స్, ఎక్సెల్ ఆపరేషన్స్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనం డేటా టేబుల్ యాక్షన్స్ అనేది యూజ్ చేయాలి. వేరియబుల్లో మనం డేటా టేబుల్నే వాడతాం. ఆ డేటా టేబుల్ యూజ్ చేసి మనకి డిఫరెంట్ యాక్షన్స్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. లేదంటే డేటా మోడిఫికేషన్, మ్యానిపులేషన్స్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ డేటా టేబుల్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.